యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆహాహాహా, కోడళ్ళు వచ్చిన వేళా విశేషం. ఇంటికి లక్ష్మీకాడ వచ్చిందమ్మా. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ నాన్న. ఇది పూజ చేయటం, వీళ్ళు భజన చేయటం, ఈ ఇంటిని భక్తి మందిరంగా మార్చేలా ఉన్నారు. అవునమ్మా, అంతా ఒకే ఇంట్లో ఉంటున్నా ఎవరి దారి వారిదే. ఈ ధూపం అందర్నీ దగ్గర చేసింది. దైవం మానుష రూపేణ అంటే ఇదేనమ్మా. నా చిన్నతనం గుర్తు చేశావమ్మా. అప్పుడు పొద్దున్నే మా అమ్మ కూడా ఇలాగే చేసేది. ఇలా ధూపం దీపం హారతి చూసి ఎన్నేళ్లయిందో. వదిన గారు మార్పుకి శ్రీకారం చుట్టారు. వదిన గారు ఏంట్రా? తను మీ తమ్ముడి భార్య.
నా భార్య అక్కయ్యే కదా, అలా పిలవడమే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. పిలుపు బాగానే ఉంది కానీ గారునే బాగాలేదండి. అయితే అండి గారు రెండూ కట్ చేయాలి. అలాగే తారక్. థ్యాంక్స్ వదిన. అత్తయ్య గారు, కోడల్లే అత్తారింటి అదృష్టం అంటారు. అందరికంటే ముందు లేచి శుచిగా శుభ్రంగా లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. కొత్త కోడళ్ళం, మాకు చెప్పాల్సిన వాళ్ళు. ఇంకా మీరు ఇలాగే ఉంటే ఎలా? త్వరగా తయారై రండి, తీర్థప్రసాదాలు తీసుకుందరు గాని. ఇది మా ఇంట్లోనూ అంతే వదిన గారు. అది లేచి దేవుడితో పాటు అందర్నీ నిద్రలేపుతుంది. అంతా మీ పెంపకం గొప్పతనమమ్మా. నేర్పాల్సిన వాళ్ళం మేమే వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సి వస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి అంతా నిశ్శబ్దమేనమ్మా. పొట్ట పూజకు ప్రిఫరెన్సే గాని దేవుడి పూజకు లేదు. దేవుడి ప్రసాదమే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్. ఆ అయితే మన ఇంట్లో కూడా అదే కంటిన్యూ చేద్దాం. ఆ రత్నాల్లాంటి మీ పిల్లలు నా మనవరాళ్లిగా రావడం నా గొప్ప అదృష్టం అమ్మా. అంతా అదృష్టమే. దరిద్రం హోల్సేల్గా దిగినట్టుంది. కొత్తగా కోడళ్ళొచ్చారు. ఎవరి మనసు నొప్పించి ఏం కోపం తెప్పిస్తారోనని భయపడ్డామమ్మా. మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే ఎంత అదృష్టవంతులా అని సంతోషంగా ఉందండి. ప్రసాదాలే బ్రేక్ఫాస్ట్ అంట. మరి నీ పరిస్థితి ఏంటో? బెడ్ కాఫీ తాగందే బెడ్ దిగవు కదా. నా సంగతెందుకు మీకు? ఆ ప్రసాదాలేవో మీరే ఆరగించండి. ఆ, మీలా పని పాట లేనిదాన్ని కాదు. పనులు ముగించి పడుకునేసరికి డేట్ మారుతుంది. చీకట్లో లేవటం నా వల్ల కాదు. తప్పుగా అనుకోకండి అత్తయ్య గారు. ఎర్లీగా పడుకుని ఎర్లీగా లేవటం ఆరోగ్యానికి మంచిది. అలాగే కాఫీల కన్నా హెర్బల్ కషాయాలు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కషాయాలు కాకరకాయలు అని కొత్త కొత్తవి ఇంట్రడ్యూస్ చేయకు. ఎవరి పద్ధతులు వాళ్ళవి. ఎర్లీగా లేవటాలు, ప్రసాదాలకి చేయి చాచటాలు నాకు అలవాట్లేదు. హెల్త్ కాన్షియస్ చాలా అవసరం మామ్. కోడళ్ళు పెందలకాడే లేచి లక్ష్మిని ఆహ్వానించాలని చెప్పారు కదే. ఇప్పుడు కోడళ్ళ మేమని అత్తయ్య గారి ఉద్దేశం అనుకుంటాను బామ్మగారు. అదృష్టం తెచ్చింది నేను. అష్టలక్ష్ముల్ని నిలిపింది నేను. తగ్గకుండా తరలకుండా మేము కాపాడతాము. ముందు మీరు త్వరగా రెడీ అయ్యి రండి అత్తయ్య గారు. అవును రేఖ, త్వరగా రెడీ అవ్వు. రాత్రి శుభకార్యాల పనులు చాలా ఉన్నాయి. అమ్మా, బ్యూటీషియన్ని పిలిపించినా? ఎందుకు వదినా? మనింటి మహాలక్ష్మి, మంచి మనసున్న దేవతలాంటి అత్తయ్య గారుండగా బయట వాళ్ళెందుకు? తన చేతుల మీదుగా మమ్మల్ని అలంకరిస్తేనే వారికి తృప్తి, మాకు సంతోషం. ఏమత్తయ్య గారు? చాలా సూపర్గా చెప్పావు వదిన. అలాగే మీ ఇష్టాలే నా ఇష్టాలు. ఆ మాట అన్నావు, చాలా సంతోషం. వెళ్ళి రెడీ అయ్యిరా. మీరొచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అత్తయ్య గారు. వెళ్ళిరండి. కలలు కనండి. మిమ్మల్ని సెటిల్ కానివ్వనే. మంగళగిరి మాన్యాలు పంపేదాకా నేను నిద్రపోను.
వైష్ణవి, చాలా తెలివిగా నన్ను ఇరికించానని పొంగిపోతున్నావా? శోభనాలు జరిగిపోతాయన్న సంతోషంతో మురిసిపోతున్నావా? కానీ జరగవు, జరగనివ్వను. మీకు మిగిలేది శోకమే. పిచ్చి వైష్ణవి, నీ మొగుడి బుర్ర మొత్తం ఎప్పుడో తొలిచేశా. వాడు కుదరదు అంటాడు, మీరిద్దరూ కుమిలి కుమిలి ఏడుస్తారు. వీడేంటి అదోలా ఉన్నాడు? ఎరా శోభనం పెళ్లి కొడుక, హుషారుగా ఈలలేస్తూ ఉండాల్సిన టైంలో మన్ను తిన పాములా ఉన్నావేంట్రా? అదేం లేదు బాబాయ్, నేను బానే ఉన్నాను. బాగున్నావో బాధగా ఉన్నావో తెలుసుకోలేనా ఏంటి? హ, నేను నా శోభనం రోజు ఏం చేశానో ఎలా ఉన్నానో తెలుసా? హ, ఈ చేతికో పోల్దండ, ఈ చేతికో పోల్దండ, ఒళ్ళంతా సెంటు. ఆపుతారా? ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదా మీకు? తెలుసు కాబట్టే చెప్తున్నాను. ఇలాంటి సమయాల్లోనే పిల్లలకి పెద్దలు కొన్ని విషయాలు చెప్పాలి. మీ కాలం నా కాలం కాదు. ఈ కాలం పిల్లలకి మీరేం చెప్పాల్సిన పనిలేదు. పదండి. అది కాదు డియర్. వదిలితే నేను పాడు చేసిన బుర్ర రిపేర్ చేస్తారు. ఏది కాదు కానీ మీరు పదండి. మీకన్నా వాడికి ఎక్కువే తెలుసు. రే శేఖర్, హ్యాపీగా ఉండరా? ఫస్ట్ నైట్ లైఫ్ లాంగ్ గుర్తుండేలా ఎంజాయ్ చెయ్యి. మీరు పదండి. రండి. శేఖర్ గారు ఎందుకలా మూడీగా ఉన్నారు? శేఖర్ గారు, ఏంటి ఊహల్లో విహరిస్తున్నారా? వచ్చి డిస్టర్బ్ చేశానా? నాకేం ఊహలు? జరగబోయే శుభకార్యపు ఊహలు. ఇష్టపడని వాళ్ళ గురించి ఊహించడం వేస్ట్. అలా అంటారేంటండి? ఎలా అనమంటావు? నా ఇష్టాలేందో నీకు తెలుసు కదా. నా ఇష్టాలేవి నీకు పట్టవు కదా. నచ్చని మనిషితో ఎట్టా ఇష్టంగా కాపురం చేస్తారో. నచ్చకపోవడం ఏంటండి? నీకన్నీ తెలుసు బులమ్మా. అందుకేగా నటించాలని చెప్పావు. నటించాలి అన్నానా? ఎప్పుడు? అదే, స్పర్ధలుంటే మన మధ్యనే ఉండాలి, 4 గోడల మధ్యనే ఉండాలని చెప్పావు కదా. మనమేమనుకున్నా మన మధ్యనే ఉండాలి, నలుగురిలో బయటపడొద్దండి. అయినా నీకు నీ చెల్లెలే ముఖ్యం కదా. కారణాలు స్పష్టంగా చెప్పినా మీరిలా మాట్లాడడం అస్సలు బాగాలేదండి. ఇష్టం లేనప్పుడు ఎలా మాట్లాడినా బాగుండదులే బులమ్మా. అందుకే నేను ఏం ఆరాటపడ్డం లేదు. ఇష్టంగా శోభనమని సంతోషమే పడ్డం లేదు. అమ్మా నాన్నల కోసం ఏదో సర్దుకుపోతున్నా. చూడండి, మీరు అనే మాటలు, మీకు కలిగిన ఆలోచనలో, కలిగించిన ఆలోచనలో నాకు తెలీదు. కానీ నేను మిమ్మల్ని గొప్పగా తలుస్తున్నాను. మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను.
మీ బాధకు కారణమైన నేనే మీ మనసు మార్చుకుంటాను. నా ఇష్టం తెలిసేలా చేసుకుంటాను. అమ్మా, ఏంటిదంతా? దేనికి అరేంజ్మెంట్సు? అదేమిట్రా, పెళ్లిలో నువ్వు రేఖ ఆడారు, అప్పుడే మర్చిపోయావా? గుర్తుంటే ఎందుకు అడుగుతానమ్మా? బంతులాట ఫన్ గేమ్ అయితే హ్యాపీగా మూన్లైట్ క్రికెట్ అరేంజ్ చేస్తే పోయేదిగా. రేయ్, సాంప్రదాయంలో ప్రతి వేడుకకి ఒక అర్థం ఉంటుంది. పూలకి దారం అట్రాక్షన్ ఇస్తుంది, అలాగే భార్యకి భర్త ఆధారం అవ్వాలి. ఆ పూల బంతుల్లా ఒకరిని ఒకరు పెనవేసుకుని జీవితకాలం కలిసిమెలిసి ఉండాలి. ఇద్దరి మనసులు ఒకటే అన్న భావం ఆ పూల బంతి ఇస్తుంది. ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా ఒకరికి ఒకరు తోడు అనేలా. ఇప్పుడు అటు విసిరిన బంతిని ఇటు పట్టుకుని, ఇటు విసిరిన బంతిని అటు పట్టుకుని నేనున్నాను అని భరోసా ఇవ్వడమే. ఇలా బంతిని అటూ ఇటూ విసురుతూ ఒకరి స్పందన మరొకరికి దగ్గరవ్వాలని ఈ బంతి ఆట పెట్టుకుంటారు. ఈ ఆట మనుషుల్ని కలుపుతాయి, మనసుల్ని దగ్గర చేస్తాయి. ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టండి. అమ్మ మాలిని, ఆ పూల బంతులు మీ అన్నయ్యలకి ఇవ్వమ్మా. అలాగే నానమ్మా. సుతారంగా మీ మనసు నా మనసుని తాకాలి. నా మనసులో ప్రేమ మీ మనసును టచ్ చేయాలి.